నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందాలి. గూడూరు రెండో పట్టణ ప్రాంతంలో ఏర్పాటైన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరును జిల్లా చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కలపాలి. గూడూరులోని గడియారం స్తంభం, సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద వేర్వేరుగా ఏర్పాటు చేసిన రీలే దీక్షల్లో పాల్గొని నిరసన వ్యక్తం చేసిన వివిధ సంఘాలు, జేఏసీ ప్రతినిధులు. పల్స్ పోలియోను విజయవంతం చేయండి. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసి విజయవంతం చేయాలని సూచించిన వైద్యాధికారి డాక్టర్ జనార్దన్ రావు తదితరులు. వైభవంగా సాయినాథుడికి పూజలు. మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ప్రభుత్వ వైద్యశాలలకు ఎక్కువగా పేదవారు వస్తుంటారని, వారికి వైద్యులు సరైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని స్వర్ణాంధ్ర భారతి నగర్ ప్రాంతంలో ఏర్పాటైన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. రెండో పట్టణ పరిధిలోని స్వర్ణాంధ్ర భారత్ నగర్ లో ఏర్పాటైన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి నెల ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని, ఈ మేరకు పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశామన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ఆరోగ్య కేంద్రానికి మరిన్ని మౌలిక వసతులు కావాలని తన దృష్టికి తీసుకువచ్చారని, కలెక్టర్ తో మాట్లాడి పరిష్కరిస్తానని ఆయన వివరించారు. ఆకస్మికంగా తనిఖీ చేద్దాం వచ్చాను. ఏ విధంగా జరుగుతుంది, అలాగే ఇక్కడ డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఏ విధంగా పనిచేస్తున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఆశా వర్కర్లు అందరూ కూడా బాగా పనిచేస్తామని చెప్పి కూడా మా రత్నయ్య చెప్పారు. అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఏఎన్ఎంలు కూడా బాగా చేస్తున్నారు. నేను చెప్పే సూచన ఏంటంటే, మీకు అంటే మీకు తప్పు కదమ్మా, ఈ సెక్రటరీ సంబంధించిన మందులు నిల్వ సచివాలయాల్లో ఎక్స్పైర్డ్ సంబంధించిన మందులుంటే తీసి బయటపడండి. ఎందుకంటే మీరు కావాలని చేస్తారని కదమ్మా. ఒకవేళ మర్చిపోయి మీరు పెట్టుంటే తెలియకుండా ఆ మందు పోయి ఈ మందు చేస్తే ప్రజలు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి మా రహీం గారు చెప్పారు, గతంలో ఇక్కడ మొత్తం ఓపీ రోజుకి 35 మంది వస్తే ఇప్పుడు దాదాపు 65-75 మంది ఓపీ వస్తున్నారంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు పెరిగింది. అంటే మీ డిపార్ట్మెంట్ వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి, పనిచేస్తున్నారు కాబట్టి ఓపీ పెరిగింది. అయితే అంత తేలిగ్గా ఓపీ పెరగదు ఇక్కడ. ఎందుకంటే మారుమూల అర్బన్ హెల్త్ సెంటర్. గతంలో నేను అంతకుముందు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ సుగుణమ్మ డాక్టర్మ్మ గారు ఉన్నట్టున్నారు ఇక్కడ. తర్వాత నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా అప్పుడే కొత్తది ఓపెన్ చేశాం. ఎమ్మెల్యే అయిన తర్వాత 2002 మున్సిపల్ చైర్మన్ అప్పుడు నేను ఓపెన్ చేశాను తల్లి. మళ్ళీ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే గతంలో ఉన్నాను. అప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం. కానీ ఇప్పుడైతే మాత్రం కొద్దిగా దాని మీద బెటర్ చెంచుకోవాలని చెప్పినటువంటి హెల్త్ క్యాంపులు చాలా ముఖ్యం అమ్మ. హెల్త్ క్యాంపులు పెట్టారు. ఎందుకంటే శ్రమ ఇదంతా కూడా అంతా పేదవాళ్ళు నివసించేటువంటి పరిస్థితి కాబట్టి అందరూ నుంచి ఇక్కడ రావాలంటే పేదవాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నెలకు ఒకసారి హెల్త్ క్యాంపులు పెడితే బాగుంటుంది. ఎందుకంటే మనందరం కూడా పేద మధ్యవర్తి కుటుంబాలను వచ్చినాం అమ్మ. పేదవాడు పోయి కార్పొరేట్ హాస్పిటల్ను, ప్రైవేట్ వైద్యశాలలో చూపించాలంటే చాలా ఎక్స్పెన్సివ్ సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు మీకు తెలుసు ఎటువంటి పరిస్థితి ప్రైవేటు వైద్య హాస్పిటల్స్ అనేది కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరు అందరూ కూడా
పేద కుటుంబాలు వచ్చారు కాబట్టి పేదవాళ్ళకి సేవ అందించాలని చెప్పి మొన్న కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఇప్పుడే చెప్పారు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వస్తుంది, ఈ హాస్పిటల్ మొత్తం పోద్ది, దాంతో కూడా డెమాలిష్ చేస్తారు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టేటువంటి కార్యక్రమం. ఎందువల్లంటే ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇప్పుడు అనేది కూడా రెగ్యులర్గా మీరు చేస్తూ ఉంటారు ఫీల్డ్ మీద ఫ్రైడే డ్రైడే. ఎందుకంటే దాన్ని మనం చేయటం వల్ల ఏమవుతుందంటే చాలా ముందుగా ప్రివెంట్ చేయొచ్చు. డెంగ్యూ మలేరియా లాంటివి కూడా ప్రివెంట్ చేయడానికి, చికెన్ గున్యా లాంటివి మనం చేయొచ్చు. అలాంటివి ఏవైతే ముందు జాగ్రత్తలు తెలియజేసుకోవాలో మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి హెల్త్ యాక్టివిటీస్ కంటే ఇంకొద్దిగా మెరుగ్గా చేసి, ఎందుకంటే సీజనల్ డిసీజ్ దాదాపు ఈ నెలాఖరుతో మనకి ఈ సీజన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మనకి ఎండాకాలం ప్రవేశిస్తుంది కాబట్టి ఈ లోపలే తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ జూన్ వరకు ఆ అవగాహన మనం కానీ పూర్తిగా కానీ కల్పించినట్టయితే నెక్స్ట్ నుంచి మనం ఈజీగా మనం చేయడానికి ఉంటుంది. ఖచ్చితంగా మీరు శానిటరీ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని, ఎక్కడ మీకు హెల్త్ హైజీన్ యాప్ ఉంది, అందులో వాళ్ళు చేసినవి మీరు అప్రూవ్ చేస్తే కానీ కాదు. కాబట్టి మీరు వాటిని మీరు చేసిన తర్వాత వాళ్ళు రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ మీరు అప్రూవ్ చేయాలి, అది ఓకే చేయాలి. అవన్నీ మీకు తెలుసు. మళ్ళీ పరిచయంగా మళ్ళీ మేము ఇప్పుడు చెప్పాల్సిన అవసరం. గత ప్రభుత్వ కాలం 5 ఏళ్ల కాలంలో ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్టు దీని మీద ఎటువంటి యాక్టివిటీ జరిగాయితే మాకు పూర్తిగా తెలియదు. మేము వచ్చిన తర్వాత మేము చూసుకున్న తర్వాత ప్రతి నెల రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేసి ఆశా వర్కర్లతో కానివచ్చు, ఏఎన్ఎంలతో కానివచ్చు, మేము ఒక రివ్యూ ఏర్పాటు చేసి ఎవరికైతే అవసరాలు అయితే ఏ విధంగా ఉన్నాయో పరిశీలించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అక్కడ డాక్టర్ గారికి కూడా సూచించిన విధంగా ఏంటంటే, ఇంతకుముందు అతి తక్కువ ఓపీలు మాత్రమే వస్తున్నాయి, ఓపీలు పెరగడం లేదంటే ఇక్కడ సరిగ్గా చూడడం లేదని పేషెంట్ లేరా అని చెప్పి మేము ప్రెస్ చేసుకున్నాము. ఓపీలు తగ్గినట్టు ఒక రకంగా ఆనందపడాలి, ఎందుకంటే పేషెంట్ జబ్బు లేవని. కానీ సరిగ్గా చూడకపోతే కూడా పేషెంట్ రారు కదా డాక్టర్ దగ్గరికి. ఆ విధంలో కోణంలో చెప్పినప్పుడు ఓపీలు సుమారుగా ఇప్పుడు చెప్పినట్టు 60 నుంచి 75 ఓపీలు పెరిగాయి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆయన సూచించిన మేరకు ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆసుపత్రి చైర్మన్ రహీం, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. గూడూరును తిరుపతి జిల్లాలో కలపడం ద్వారా నియోజకవర్గ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్పందించి గూడూరును జిల్లా చేయాలని జేఏసీ నాయకులు కోరారు. గూడూరులోని గడియారం స్తంభం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రీలే దీక్షలు గురువారానికి 12వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు, యువకులు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మీకు కూడా జిల్లా అవసరం, మీకు పెళ్లిళ్ళు అవుతాయి, మీ పిల్లలకు కూడా జిల్లా అవసరం. ఓకేనా? ఈ రోజుతో పోయేది కాదు. ఈ రోజు మనం పోగొట్టుకుంటే, ఈ రోజు మనం గూడూరుని తిరుపతిలోనే ఉంచుకుంటే జీవితాంతం బాధపడాలి. మన పిల్లలు బాధపడాలి, మన పిల్లలు బాధపడాలి. మనకు జిల్లా కేంద్రం అధికారుల దగ్గర పోవాలంటే ఒక కలెక్టర్ గారు, ఒక డిఓ గారు, ఒక ఎస్పీ గారు, జిల్లా అధికారుల దగ్గర కలవాలంటే చాలా కష్టం. మనం 100 కిలోమీటర్లు వెళ్ళాలి. ఒకవేళ ఆ రోజు అధికారులు లేకపోతే అక్కడే ఉండాలి. అక్కడ ఉండాలంటే మన 2 లాడ్జికి పోవాలి, భోజనం అక్కడే తినాలి. దీనంతకి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదేమీ లేకుండా మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. గూడూరు యువకులకు ఆయన కుమారుడు లోకేష్ బాబు గారు మన గూడూరు ప్రాంతం వచ్చినప్పుడు మీరు మా పార్టీని గెలిపించండి, మా అభ్యర్థిని గెలిపించండి, మా ప్రభుత్వం వస్తానే గూడూరుని నెల్లూరులో కలిపేస్తామని మనకి హామీ ఇవ్వడం జరిగింది. మనం ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నాం. మనకు గూడూరు నెల్లూరులో కలిపేస్తారు లేదా గూడూరుని జిల్లా చేస్తారని ఆ ప్రపోజల్ కూడా వచ్చింది. గూడూరుని జిల్లా చేస్తామని ఆ ప్రతిపాదనలు కూడా వచ్చాయి. సరే, గూడూరుని నెల్లూరులో కలపడము లేకపోతే గూడూరుని జిల్లా చేయడము ఏదో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా అని ఆశలు నిండిపోయే ఆశలతో మనం ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో నోటిఫికేషన్ వచ్చింది ఈ మధ్యకాలంలో. ఆ నోటిఫికేషన్లో, గెజిట్ నోటిఫికేషన్లో మన గూడూరు పేరు ఎత్తలేదు, గూడూరు మూసేలేదు. మన ప్రస్తుత శాసనసభ్యులు అసెంబ్లీలో అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి గూడూరు నియోజకవర్గం యొక్క ప్రజల ఆకాంక్షను వారు అసెంబ్లీ సాక్షిగా తెలియజేశారు. మరి గత నెలలో పూర్తిగా గూడూరు జిల్లా ఏర్పడుతుందని చెప్పి ప్రచారం బ్రహ్మాండంగా జరిగింది. లేదా కనీసం గూడూరు నియోజకవర్గాన్ని
నెల్లూరులో కనిపిస్తున్నారు. నెల్లూరులో ఉన్నటువంటి కందుకూరును ప్రకాశం జిల్లాలో కలుపుతున్నారు. ప్రజల యొక్క సౌలభ్యం, ప్రజల యొక్క ఆకాంక్షలు ప్రభుత్వం పరిశీలించి కందుకూరును ప్రకాశం జిల్లాలోను, గూడూరును నెల్లూరు జిల్లాలోనూ కలిపేస్తున్నారు అనేటువంటి వార్త ప్రభుత్వ అధినేతల నుంచి వచ్చింది. కానీ 24 గంటలు తిరగకముందే మంత్రివర్గ ఉపసంఘం గూడూరు జిల్లాలో మర్చిపోయారు. గూడూరు నియోజకవర్గం రెండు జిల్లా చేయడం కానీ నియోజకవర్గం నెల్లూరులో కలపడం కానీ రెండూ మానేసి యథాతథ స్థితిని కొనసాగించడం జరిగింది. మరి అప్పటి నుంచి ఈ నెల 21వ తేదీన జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్యాధికారి డాక్టర్ జనార్దన్ రావు సూచించారు. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో నిర్వహణపై అవగాహన సమావేశం జరిగింది. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో విజయవంతంపై ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న వైద్యాధికారి డాక్టర్ జనార్దన్ రావు సిబ్బందికి అవగాహన కలిగించారు. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జనార్దన్ రావు తదితరులు మాట్లాడుతూ ఆదివారం పల్స్ పోలియో జరుగుతుందని తెలిపారు. మండలంలో 100% విజయవంతం చేయాలని సూచించారు. ఇంటింటికి తిరిగి పిల్లలను గుర్తించాలని, బూత్ కేంద్రాల వద్దకు సమయానికి హాజరై అవసరమైన మందులు, టీకా సీసాలు వంటి వాటిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మొదటి రోజు బూత్ స్థాయిలోను, తరువాత రోజుల్లో ఇంటింటికి తిరిగి 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సొరకాయల శెట్టి, పద్మమ్మ, శ్రీనివాసులు, ఆరోగ్య, ఆశ మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో సైదాపురాన్ని కొనసాగించాలని, లేని పక్షంలో గూడూరును జిల్లా చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద చేపట్టిన రీలే దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం దీక్షలకు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు సుధాకర్, రమణయ్య, జనసేన పార్టీ నాయకులు చింతలపల్లి రవీంద్రనాథ్, షేక్ షరీఫ్లు మద్దతు ప్రకటించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు డిపి పోలయ్య, కో కన్వీనర్ గంగాధర్, నాయకులు తుమ్ము రవి, జీవి రత్నం, షఫీ, హరన్, సోమయ్య, భాస్కర్, రమణయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కొనసాగించాలి సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలి. ఒక నెల్లూరు జిల్లా కంటే ఒక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం, ఎంతో అభివృద్ధి చెందుతూ ముందుకు పోతా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో మనం సైదాపురం మండలం అగ్రగామిలో నిలిచినందుకు మన రాష్ట్రంలో, మన భారతదేశ చరిత్రలో ఒక మైనింగ్ ప్రాంతం అంటే ఒక సైదాపురం మండలం. మనం చిత్రపటంలో సైదాపురం మండలం చిరస్థాయిగా నిలిచిపోతుంది. అటువంటి మండలాన్ని తీసుకెళ్లి తిరుపతిలో కలపడం ఇక్కడ పేద సామాన్య ప్రజలు, కార్మికులు కానీ, విద్యార్థులు కానీ, ఈ వికలాంగులు కానీ, ఈ అన్ని రకాల వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే తిరుపతి అనేది 160 కిలోమీటర్లు, మనకి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనం నెల్లూరు జిల్లాలో ఉన్నాం. ఏ పని కావాలన్నా 2-3 దఫాలైనా మనం నెల్లూరు పోయి రావడం చాలా సులభంగా ఉంటుంది. కానీ తిరుపతి అంటే ఒక రోజంతా స్పెండ్ చేయాలి. అంటే మనం తిరుపతికి వెళ్ళాము, మనం తిరిగి రాలేము. ఆ రోజు అక్కడే ఉండాల్సిన పరిస్థితి. సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. అది దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మనం చుట్టుపక్కల మండలాల్లో రాపూర్ కానీ, కలువాయి కానీ ఉధృతంగా ఉద్యమం జరుగుతూ ఉంది. మన మండలంలో కొంచెం ఆలస్యమైనా గూడూరు జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి కార్యాచరణ ఐక్యవేదిక జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు 3వ రోజు నిరవధిక దీక్షలు ఈరోజు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ దీక్షలకి సంఘీభావంగా ఇవాళ భవన నిర్మాణ కార్మిక సంఘం మరి సైదాపురం మండలాన్ని ఎక్కడో 160 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో కలవాలనే ఒక ప్రతిపాదన గవర్నమెంట్ ఇవాళ ప్రజల యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా, ప్రజల యొక్క అభిప్రాయాలు భిన్నంగా ఇవాళ తీసుకొని ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. దీనికి వ్యతిరేకంగా ప్రజలు మొత్తం కూడా ఐక్యంగా ఇవాళ కలవాయి, రాపూరు, సైదాపురం ప్రజలు మొత్తం కూడా నిరసన గళమెత్తుతూ ఇవాళ ప్రజల మీద దుమ్మెత్తపోసే పరిస్థితి వస్తా ఉంది. మరి ముఖ్యంగా ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విభజనని
ఏకపక్షంగా విభజించి జిల్లాని ముక్కలు చేయడం ప్రయత్నం చేస్తే ఉమ్మడిగా ఉన్నటువంటి రాపూరు, కలవాయి, సైదాపురం మండల ప్రజలు ఐక్యంగా పోరాడి దాన్ని వాళ్ళ ఆ విభజనను అడ్డుకున్నారు. అడ్డుకొని నెల్లూరు జిల్లాని కొనసాగే విధంగా వాళ్ళు తీసుకొచ్చిన పరిస్థితి ఇవాళ ప్రభుత్వానికి తెలుసు. మరి ఆ టైంలో ఉన్నటువంటి మేము కోరుకుంటున్నాం. మరీ ముఖ్యంగా కోరుకోవడం ఏంటంటే, మీరు విభజన ఏ ప్రాతిపదికనైతే చేస్తున్నారో అదే ప్రాతిపదికన సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలనేది మా ప్రజల యొక్క ఆకాంక్ష, కోరిక. మీరు రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజధాని కోసం ఏ సూత్రాన్నైతే మీరు పాటించారో, ఏ న్యాయాన్ని అయితే మీరు ప్రతిపాదించారో, ఏ ధర్మాన్ని అయితే మీరు నమ్మారో అదే ధర్మం ప్రకారం, అదే న్యాయం ప్రకారం, అదే సూత్రం ప్రకారం సైదాపురం మండలాన్ని కూడా నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని కోరుకుంటున్నాం. మిత్రులరా, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నెల్లూరు నగర ఇన్ఛార్జ్ మేయర్ గా ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. దగ్గరుండి అన్ని తానే గ్రామీణ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహరించారు. ఇన్ఛార్జ్ మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన రూప్ కుమార్ యాదవ్ కు ఆయన అభినందనలు తెలిపారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైకాపా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, నాయకులు చేపట్టారు. అన్ని నియోజకవర్గాల నుండి సంతకాల ప్రతులు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా గురువారం తాడేపల్లిలో 1,00,000 సంతకాల ప్రతులు ఉన్న వాహనాలను పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అక్కడ నుండి లోక్ సభ భవన్ కు వాహనాలు చేరుకున్నాయి. ముఖ్యమైనటువంటి నాయకులు మాత్రమే దయచేసి బాబు రేపు పొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం, ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం. స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది. అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తూ ఉన్నా కూడా, ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా, మన పిల్లలకు తక్కువ ధరలకే, ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తూ ఉన్న ఈ తీరుకు చంద్రబాబు నాయుడుకు గట్టి గుణపాఠం మాత్రం. గూడూరు మండలంలోని చెన్నూరు గిరిజన కాలనీలో ఏర్పాటైన ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు అందజేశారు. దాతలుగా లహరి జన్మదినం సందర్భంగా వారి తండ్రి గాదంశెట్టి గిరి, పాఠశాల ప్రధానోపాధ్యాయుని వింజమూరు ఇందిరమ్మ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు అక్కన రమణయ్య, కార్యదర్శి రవీంద్రారెడ్డి, కోశాధికారి వీరేంద్రనాథ్, క్లబ్ ప్రతినిధులు మల్లెమాల మురళీరెడ్డి, రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాల ద్వారా ఈ సంవత్సరం విద్యార్థులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాము.
విద్యార్థులకు అవసరమైన వస్తువులను మనకు కావాల్సిన ఉపకరణాలను బుక్స్ అందిస్తున్నాము. దానికోసం గాను మా క్లబ్లోని ఒక మెంబర్ అయినటువంటి రామశెట్టి గిరి గారు వారి పాప బర్త్డే సందర్భంగా పిల్లలకు అవసరం చెప్పి పళ్ళ్యాలు ఇవ్వడం జరిగింది. వారి పాప బర్త్డే కూడా ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా రైతు క్లబ్ తరఫున సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని అనుకుంటున్నాము. ఇంకా దాతలు ఎవరైనా ఉన్నా కూడా సహకరిస్తాము. మా రైతు క్లబ్ తరఫున సేవా కార్యక్రమాలు చేయడానికి అదేవిధంగా విద్య, వైద్యం, ఆరోగ్యం వీటన్నిటి మీద శ్రద్ధ వహిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి మా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ బాధ్యతలతో ఆ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. ఈరోజు మా మిత్రుడు లైన్ గిరిబాబు గుప్తా వారి చాలా దానశీలుడు. మా గూడూరు టౌన్లో ఉన్న కనికాపల్లి దేవస్థానం కూడా 6 సంవత్సరాల అధ్యక్షుడిగా ఉండి అమ్మవారి కార్యక్రమాలు అనేక మంచి ఆదర్శంగా తీసుకొని చేసిన వ్యక్తి, సేవా తత్వాలు గల వ్యక్తి, అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అదేవిధంగా ప్రస్తుతం అయ్యప్ప గుడి కూడా గిరి గారు నేను, అందుకని నాకు బాగా ఆటోలో వచ్చే అనుబంధం వేరే, చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. నేను అంతకుముందే ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ఇందిరా మేడం గారి హస్బెండ్ నాగరాజ్ సార్ నన్ను మా పాఠశాలకి, నేను ఎన్ఆర్పల్లిలో ఆల్రెడీ అలాంటి పళ్ళెములు ఇచ్చినాను, పళ్ళెములు బాటులు. మా పాఠశాల పిల్లలకు కూడా పళ్ళెములు ఇవ్వండి సార్ అని అడగడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము 1 of the 5 మేము ఒక 5 మంది ఉన్నాము. 5 మందిలో నాగరాజ్ సారు, సత్యనారాయణ సారు, వేణు, పొరంగరాజు, నేను ఎప్పుడు ప్రతిరోజు కలిసేవాళ్ళం. నా ప్రియమిత్రుడు అడిగిన దానివల్ల నేను అట్నే డోనర్స్ వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని ప్రకారం గిరి గారిని నేను అడుగుతానే వెంటనే నేను డిసెంబర్ 18వ తేదీ నేను డొనేట్ చేస్తాను సార్, మా పాప జన్మదినాన్ని పురస్కరించుకొని చెప్పడం జరిగింది. ఒక 1.5 నెలల క్రితం అడిగాను, చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చుకోవడం జరిగింది. ఈ చెన్నూరు గ్రామం గూడూరులోని త్యాగరాజు వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో సనిశెట్టి వెంకట శ్రీధర్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో దివ్యాంగులకు దుస్తులు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డి సంస్థ అధ్యక్షుడు సుధీర్ మాట్లాడుతూ వెంకటేశ్వర్ల జ్ఞాపకార్థం ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందుకు వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని తెలిపారు. నీ పేరేంటి? రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మా శ్రీధరన్న సనిశెట్టి వెంకట శ్రీధరన్న జ్ఞాపకార్థం ఈరోజు 19వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఒక 5-6 సంవత్సరాల నుంచి మా రెడ్ సంస్థకి వికలాంగులకి అన్నదానతేమి, వాళ్ళు కోరుకున్న బట్టలైతేమి వాళ్ళు కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం విధంగా చేయటం మాకు ధన్యవాదాలు తెలుపు. శేషులు సనిశెట్టి వెంకట శ్రీధర్ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో 40 మంది దివ్యాంగులకి కొత్త బట్టలు మరియు భోజన సరఫరా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు వెంకట శ్రీధర్ గారి 19వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు దివ్యాంగులకి మేము ఏదైనా చేయాలి అనేటువంటి సంకల్పంతో గత 5-6 సంవత్సరాలుగా మనకి కార్యక్రమాన్ని ఇస్తున్నారు. దానికోసం వారికి మా రెడ్ సంస్థ తరఫున మరియు దివ్యాంగులందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వారు కూడా అంటే బట్టలు ఇవ్వడం అంటే ఏదో ఒకటి తీసిచ్చేసి వాళ్ళని ఏదో మేము ఇచ్చామని చెప్పుకోవడం కాదు. ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి అంటే అందరూ కట్టుకునే విధంగా మంచి కాస్ట్లీలోనే ఒక్కొక్కరికి దాదాపుగా 1000 రూపాయల లెక్కన 1000 రూపాయల పైనే ఒక్కొక్కరికి ఖర్చు చేసి ఈ బట్టల్ని ఇస్తున్నాము. ఇందుకోసం అలాగే వాళ్ళకి మంచి భోజనాన్ని ఏర్పాటు చేయమని చెప్పారు. భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి దివ్యాంగులందరూ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాము. అలాగే ఇక్కడ వచ్చినటువంటి మా సభ్యులు కానీ అలాగే
శ్రీధరన్న గారి కుటుంబ సభ్యులు. నెల్లూరులోని వేదాయపాలెం కార్యాలయంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి క్రైస్తవులు హాజరయ్యారు. క్రైస్తవ మత పెద్దలు క్రిస్మస్ సందేశం అందించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేక్ కట్ చేసి అందరికీ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధయ్య, మీదూరు రాజశేఖర్, సురేంద్రబాబు, ఆశీర్వాదం, మోహన్, భరత్, స్టాన్లీ, ప్రకాష్, జాషూనా తదితరులు పాల్గొన్నారు. చేస్తూ సహకరించాలని కోరుతూ అందరం అదే చెప్పండి కొట్టాలి. ప్రపంచంలో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, ఇతర చాలా జాతులు కులాలు ఉన్నాయి. కానీ ఎవరైనా సరే ఒక సంవత్సరం గురించి చెప్పాలంటే, ఒక శకం గురించి చెప్పాలంటే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. క్రీస్తు జన్మించిన తర్వాతనే సంవత్సరాలు లెక్కేసే పరిస్థితి వచ్చింది. యేసుక్రీస్తుకు ముందుది క్రీస్తు పూర్వం. అంటే ఎవరైనా హిందూ అయినా అదే చెప్పుకోవాల్సిందే. అటువంటి ప్రపంచ స్థాయిలో మహానుభావుడు, దేవుడు మనం చెప్పినట్టు, ఇప్పుడు దాకా చెప్పినట్టు పాపుల్ని కూడా రక్షించే గుణం ఉండే తత్వం ఉండాలని కోరుకునేవాడు, క్షమాగుణం ఉండాలని కోరుకునేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రభు ప్రీ క్రిస్మస్ సభ మన ఆఫీస్ ప్రాంగణంలో జరగడం నిజంగా నాకు చాలా సంతోషం. మన వాళ్ళు చెప్పగానే, రాజశేఖరు, మోహన్, ఆశీర్వాదం వీళ్ళు చెప్పగానే క్రిస్మస్ ఫెస్టివల్ మన క్యాంపస్లో ఎట్లా జరిగిద్దేనని అనుకున్నాను. ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషంగా జరిగిన తీరు. సురేంద్రబాబు చెప్పినట్టు వాళ్ళు ఆ బరియల్ గ్రౌండ్ గురించి వస్తే మనం ఇప్పుడు 3rd డివిజన్కి వస్తుంది. 5 acres 5.2 సంథింగ్. ఇప్పుడు ఎకరా ఎంతంటే 5-6 కోట్లే. ఇంచుమించు 25-30 కోట్లు ఆ బరియల్ గ్రౌండ్ వాల్యూ ఈరోజు. అది అక్కడ ఇమీడియట్గా అలాట్ చేయించిన నా మంత్రిగా ఉన్నాయి ఆ టైంలో. అట్నే మీరు చెప్పినట్టు కమ్యూనిటీ హాల్ ఇవన్నీ కూడా ఏదైనా ఇష్యూ ఉంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి, అది రైతుల ఇష్యూ అయినా ఎవరిదైనా, బాబు గారి దగ్గర రాత్రి 11 అయినా ఉండి జీవోలు ఇప్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది మనుబోలులో వెలిసి ఉన్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. ఉభయదాతలుగా పిడూరుకు చెందిన చింతలమణి, చిన్నమ్మ, వారి కుమారుడు సుధీర్, మీనా దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. शरण्ये त्र्यंबके देवी नारायण जय मणि जय सभा यद्यस्कलं परस श्री कृष्ण नाम समारुच्चार्य रूपाय नमः. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. బత్తల సుజిత్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పలువురు మాట్లాడారు.
అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మం. మానవ సేవే మాధవ సేవని బోధించిన లోన ఉన్న షిరిడి సాయి బాబా. సైదాపురంలో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా తాళ్లూరు సిద్ధయ్య, గోగుల జయమ్మ, గుమ్మడి వెంకటరత్నం, నారు శ్రీనివాసమూర్తి, వెడిచర్ల మాధవరెడ్డి, రాకేష్ రెడ్డి, ఎస్ఐ కాంతికుమార్ వ్యవహరించారు. అనంతమపి గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా గురువారం వేకుజామున విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం ప్రసన్న పద్మాయ నమః. ఓం పద్మకాంతే నమః.
கொண்டவார்த்தை அணிப்புழுவை கங்கணமாழையே விஷ்ணு சித்தமங்களாயே கோதாயே நித்தியமங்கலம் அடியார்கள் ஸ்ரீசைலேச தயா மாற்றம் தீபக்ஷாதி குணார்ணவம் யத்யேந்திர பிரவணம் வந்தே மாதரம் முனிம் வாழிக்கை வாய்மொழி గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా గురువారం వేకువజామున ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాల్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 12,731 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,18,148 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,31,600 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 212 రూపాయల 60 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందాలి. గూడూరు 2వ పట్టణ ప్రాంతంలో ఏర్పాటైన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరును జిల్లా చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కలపాలి. గూడూరులోని గడియారం స్తంభం, సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద వేర్వేరుగా ఏర్పాటు చేసిన రీలే దీక్షల్లో పాల్గొని నిరసన వ్యక్తం చేసిన వివిధ సంఘాలు, జేఏసీ ప్రతినిధులు. పల్స్ పోలియోను విజయవంతం చేయండి. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసి విజయవంతం చేయాలని సూచించిన వైద్యాధికారి డాక్టర్ జనార్దన్ రావు తదితరులు. వైభవంగా సాయినాథుడికి పూజలు. మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.